టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినదర్శిని మరియు రాశి ఫలాల కార్యక్రమంలో ఆదివారం 21వ తారీఖు. ఈరోజు ఉన్న ప్రత్యేకత ఏంటో మరియు దాని విశేషాలు తెలుసుకోవడంతో పాటు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం. ఈరోజు ప్రదోష వ్రతం అని ఆచరించే కార్యక్రమాల్లో ఈరోజు అది ఉంటుంది. అలాగే ఇదే రోజు మహావీర స్వామి జయంతి కూడా ఉండటం అనేది ఉంటుంది. దీంతో పాటుగా అనంగ వ్రతం అని చెప్పి రతి మన్మధులకు చేసే పూజాది కార్యక్రమాలు కూడా ఈరోజు చైత్ర శుక్ల త్రయోదశి నాడు నిర్వహించడం అనేది ఉంటుంది. ఈరోజు చైత్ర శుక్ల త్రయోదశి అర్ధరాత్రి 1:11 వరకు ఉంటుంది. ఇంకా ఇదే రోజు నక్షత్రం అనేది ఉత్తర పల్గుని నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు వచ్చేప్పటికి రాహుకాలము సాయంకాలం 4:58 నుంచి సాయంకాలం 6:30 వరకు ఉంది. దుర్ముహూర్తం కూడా 4:50 నుంచి సాయంకాలం 5:40 వరకు ఉంటుంది. ఇక వర్జం అయితే మనకి పగలంతా కూడా మధ్యాహ్నం అంతా కూడా ఏమీ ఉండదు. కేవలం అర్ధరాత్రి మాత్రమే, అది కూడా 2:32 నుంచి తెల్లారిగట్ట 4:20 వరకు, అంటే తెల్లవారితే 22వ తారీఖు ఇది వర్జం ఉండటం అనేది ఉంటుంది. కనుక ఈ వర్జము దుర్ముహూర్త సమయాలను మినహాయించి మిగతా కార్యక్రమాలు శుభ కార్యక్రమాలన్నీ కూడా యథాప్రకారంగా కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఏదైనా కూడా సీతారాములకు కానీ లేదా శివపార్వతులకు కానీ ఇలా ఎవరికైనా ఏ జంటకైనా రాధాకృష్ణులకు కానీ మనము చెరుకు రసము కానీ లేదా చెరుకు గడలు కానీ నివేదనగా సమర్పించడం వల్ల కూడా ఈ యొక్క అనంగ త్రయోదశి యొక్క విశేషం అనేది మనకి ఎంతో కొంత లభించడం అనేది ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. తొందరపాటుకు పోయి కొన్ని ఖర్చులు అధికం చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా బంధుమిత్రాదులతో చక్కటి ప్రయోజనం కానీ లేదా వారితో ఏదో రకమైన విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొనడం కానీ తటస్థిస్తుంది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సజావుగా సక్రమంగా పూర్తవటం అనేది ఉంటుంది. ఇంట్లో కూడా ఒక రకమైన ఉత్సాహకరమైన పరిస్థితులు చోటు చేసుకోవటం అనేది కూడా కనిపిస్తోంది. ఈరోజు వీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయాల్లో తేనె రంగుకి లేదా కాపీ పొడి రంగుకి ఒకంత దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక లలితాదేవికి ఈరోజు తేనె నివేదన చేయటం వల్ల కూడా వారికి ఉండే ఏవైనా సరే సంకట స్థితుల నుంచి బయటికి రావడానికైతే ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు చేసే పనుల్లో ఒకంత మేలు జరగటం అనేది ఉంటుంది. ఇంకా వాహనాలు నడిపే విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇంకా బంధుమిత్రాదులతో ఆనంద ఉల్లాసాలతో పంచుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఆడంబరాలకి అమితంగా ఖర్చు చేయటం అనేది కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ధనం ఏదో రీతిన వీరికి చేతికి రావటం అనేది, తర్వాత జీతభత్యాల్లో కూడా ఎంతో కొంత కొన్ని మంచి మార్పులు కలగడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఈరోజు వీరు ఎర్రటి ఎరుపుకి దూరంగా ఉండటం అనేది మంచిది. ఇంకా లక్ష్మీదేవికి ఈరోజు కలకండ నివేదన చేయటం వల్ల కూడా మరింత మేలు జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు కూడా చెప్పుకోదగిన అననుకూల పరిస్థితులు అయితే ఏమీ ఉండవు.
ఏ పనిలో అయినా సరే ఎంతో కొంత ప్రతిభా పాటవాలతో ముందుకు వెళ్ళటం అనేది ఉంటుంది. ఇంట్లో గానీ, లేదా తెలిసిన బంధువుల దగ్గర గానీ ఏవైనా సరే శుభకార్యాల్లో పాల్గొనటం అనేది కూడా ఉంటుంది. తద్వారా ఎంతో కొంత ఆనందం పొందటం అనేది కూడా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేయటం అనేది లేదా దూర ప్రయాణాల్లో కూడా ఎంతో కొంత లాభపడటం అనేదైతే ఈరోజైతే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు తేనె రంగుకి గానీ, కాఫీ పొడి రంగుకి గానీ ఒకంత దూరంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వీరికి ఎక్కువగా మంచి జరగడానికి ఉన్నంతలో వీరెక్కడైనా సరే దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే గనక, ఆ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన విషయాల్లో మరి ఖర్చులనేది ఈరోజు కూడా వీరిని కొంత బాధించటం అనేది ఉంటుంది. ఇక ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్యాలు కూడా రావచ్చు. ఇక బయట నుంచి రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది త్వరితగతిన చేతికి అందకపోవటం అనేది కూడా ఉంటుంది. ఇక కొత్త వస్తువులు కొనుగోలు చేయటం గానీ, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవటం గానీ, ఎంతో కొంత శుభ సంఘటనలు చోటు చేసుకోవటం గానీ, వినటం గానీ ఈరోజైతే తటస్థిస్తుంది. మొత్తం మీద చూసినప్పుడు కర్కాటక రాశి వారు ఒక ఆర్థిక విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉంటే ఈ రోజంతా కూడా వీరికి సానుకూలకంగానే ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు వీరు ముదురు నీలం రంగుకి కొంత దూరంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వీరు ఆంజనేయ స్వామికి అప్పాలు నివేదన చేయటం వల్ల కూడా మేలు పొందుతారు. సింహరాశి వారు ఈరోజు ఖర్చుల విషయంలో వీరు కూడా ఈరోజు ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఆరోగ్యం గతంలో కంటే కూడా కొంత వృద్ధి పొందటం అనేది ఉంటుంది. ఇంకా ఏ పనిలో అయినా సరే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆ పనుల్లో నిమగ్నం అవ్వటం అనేది కర్తవ్య నిర్వహణలో వీరికంటే ఎవరు కూడా మరి ముందుండరు అనే ఒక రకమైన కీర్తి ప్రతిష్టల్ని పొందడానికి కూడా ఈరోజైతే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కొత్త ప్రణాళికలన్నీ కూడా ఒక మంచి క్రమశిక్షణతో వాటిని పూర్తి చేయటం అనేది కూడా ఈరోజు చెప్పదగిన సూచన. ఇక మాట ఒకరిని అనటం అనేది ఉండదు. వీరు పడటం అనేది కూడా ఉండదు. అలా ఏదైనా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా ఈరోజు మీరు ఒకంత తేజస్సుతో వాటికి జవాబు ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు వీరు నల్లటి నలుపు రంగుకి దూరంగా ఉంటే మంచిది. ఇక దగ్గరలో ఎక్కడైనా సరే వినాయకుడి గుడి ఉంటే గనక వినాయకుడిని దర్శించడం వల్ల లేదా ఇంట్లోనే వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కూడా ఒకంత లాభం అయితే ఈరోజు ఉంటుంది. కన్యా రాశి వారికైతే ఏదైనా సరే ఈరోజు మరి అనుకోని ఖర్చులు ఎక్కువ కలిగే అవకాశాలు అయితే ఉంటున్నాయి. మనం దేనికోసమో దాచిన డబ్బుని ఈరోజు ఇంకో దానికోసం ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలకు చేసే ప్రయత్నాలు అయితే సఫలీకృతం కావటం అనేది ఉంటుంది. ఇక కళ్యాణం కోసం వేచి ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఆ సంబంధాలు అన్నీ కూడా దగ్గర దాకా వచ్చి కుదరలేకపోయిన పరిస్థితులు, ఎంతో కొంత నిరాశను కలిగించే వాస్తవాలు ఉండటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు వీరు ఈ ఎర్రటి ఎరుపు రంగుకి దూరంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వీరికి వినాయకుడికి ఉండ్రాలు నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. తులారాశి చేపట్టే ఏ పనిని కూడా మరి వైవిధ్యభరితంగా పూజ చేయటం అనేది ఉంటుంది. కవులు, కళాకారులకి కొత్త అవకాశాలు రావటం అనేది ఉంటుంది. రాజకీయ నాయకులు లేదా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత కొత్త పదవులు ఆర్జించడం కానీ లేదా వీరికి కొత్త బాధ్యతలు అట్టబెట్టడం కానీ ఉండొచ్చు. మొత్తం మీద చూసినప్పటికీ తులారాశి వారికి ఏ రంగం ఎంచుకున్నా కూడా అంతో ఎంతో ఈరోజైతే ప్రయోజనం పొందే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఈరోజు వీరు నల్లటి నలుపు రంగుకి కొద్దిగా దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక వెంకటేశ్వర స్వామికి ఈరోజు కేసరి నివేదన చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వారు తాము ఎంచుకున్న ఏ పని అయినప్పటికీ కూడా అందులో చాలా చక్కటి ప్రయోజనం పొందే పరిస్థితులు అయితే ఉంటాయి. బంధుమిత్రాదులతో ఆనందంగా గడపగలగటం అనేది కూడా ఉంటుంది. కొన్ని విషయాల్లో మూర్ఖంగా వ్యవహరించినప్పటికీ కూడా చివరి నిమిషంలో అవన్నీ కూడా ఎంతో కొంత
సానుకూలకంగా మారటం అనేది కూడా ఈరోజు చెప్పుకోదగిన మంచి సూచనగా చెప్పవలసి ఉంటుంది. ఇంకా వాహనాలు నడిపేప్పుడు మాత్రం ఒకంత వేగాన్ని తగ్గించి నడపడం అనేది అవసరం. మరీ అతి విశ్వాసానికి పోయి కొన్ని కొన్ని తప్పులు చేసే పరిస్థితులు కూడా ఈరోజు ఉంటాయి కనుక ఓవర్ కాన్ఫిడెన్స్‌ని కొంతవరకు తగ్గించుకోవటం అనేది అవసరం. ఇంకా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎంతో కొంత మరి పాజిటివ్ నేచర్‌తో ముందుకు రావటం అనేది కూడా అవసరం. ఈరోజు వీరు ముదురు ఆకుపచ్చ రంగుకి దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం ముక్క నివేదన చేయటం వల్ల కూడా ఈరోజు మేలు జరుగుతుంది. ధనురాశి వారు ఈరోజు చేసే పనుల్లో సక్రమంగా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు వీరిని వెతుక్కుని రావటం అనేది కూడా అలాగే ఉంటుంది. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపటం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గానీ, శుభ కార్యక్రమాల్లో గానీ పాలుపంచుకోవటం అనేది కూడా సంభవిస్తుంది. ఇక ఎక్కడైనా సరే వీరి యొక్క గౌరవ మర్యాదలు మరింత కీర్తి ప్రతిష్టలు మరింత వృద్ధిలోకి రావటం అనేది కూడా కనిపిస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు గానీ, దూర ప్రయాణాలు గానీ చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు మరి సుబ్రహ్మణ్య స్వామికి పాలు నివేదన చేయటం వల్ల మేలు జరగటం అనేది ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో కానీ, తర్వాత మిత్రాదులతో వ్యవహరించే తీరులో కానీ ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి మాట తిట్టయ్యే పరిస్థితి కానీ ఏదైనప్పటికీ కూడా ఎంతో కొంత ప్రతికూల వాతావరణం అయితే ఈరోజు కనిపించడం అనేది కూడా ఉంది. ఈ విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చాలా చెప్పదగిన సూచన. మకర రాశి వారు ఈరోజు నల్లటి నలుపు రంగుకి దూరంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వీరు వీరభద్ర స్వామిని పూజించడం వల్ల కూడా మంచి జరగడం అనేది ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో అనుకూలమైన మార్పులు పొందటం అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య మైత్రి ఈరోజు కొంత పెరగటం అనేది కూడా ఉంది. మరి సంతానం వల్ల అయితేనేమి, పెద్దల వల్ల అయితేనేమి ఏదో రకమైన కొంత పోషాకరమైన పరిస్థితులు కానీ, ఆనందకరమైన వార్తలు వినటం కానీ సంభవించవచ్చు. ఇక చెప్పుకోదగిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. కానీ అయినప్పటికీ కూడా అవి మరీ పెద్దగా బాధించకపోవడం అనేది ఒకంత ఉపశమనం కలిగించే అంశం. ఈరోజు ఎర్రటి, ఎరుపు ఈ రంగుకి కొంత దూరంగా ఉంటే మంచిది. ఈరోజు వీరు ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చన చేయించిన మరింత మేలు జరుగుతుంది. లేదా సింధూరాన్ని వీరు కనీసం కొంత ధరించడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారు చేసే ఏ పనప్పటికీ కూడా అందులో ఎంతో కొంత లాభం పొందటం అనేది అయితే ఈరోజు ఉంటుంది. ఇక స్వయం వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ, లేదా సృజనాత్మక రంగాల్లో ఉన్నవాళ్ళు కానీ ఈరోజు మరిన్ని ప్రయోజనాలు పొందడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి వారికి వారు స్వయంగా మరి నిర్ణయించి తీసుకునేవి ఇతరుల మూలకంగా అయ్యేవి కన్నా కూడా ఒక రకమైన ఏదైనా సరే అతికి వెళ్ళి ఖర్చు పెట్టడం ద్వారా ఎంతో కొంత ఇబ్బంది తెచ్చుకోవడం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా సరే వ్యసనాలు ఇలాంటి విషయాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు వీరు ధూమవతి దేవిని ఆరాధించడం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.